హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోయే టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూద్దామా? దీనికోసం ముందుగా లేత బెండకాయలను తీసుకొని వాష్ చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి హీట్ చేసుకొని హీట్ అయిన పాన్లో పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు ఇంకా కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా డ్రై రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు, కారం ఇంకా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ముందుగా వేయించుకున్న ఈ పల్లీ మిశ్రమం మొత్తాన్ని ఈ మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత దీన్ని ఒక మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దండి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బెండకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా కలర్ మారేంత వరకు లోపల వరకు ఏగేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఈ బెండకాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5-10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని నీట్గా కలుపుకుంటూ వేయించుకుంటే అంతే, ఎంతో ఈజీగా క్విక్గా తయారైపోయే యమ్మీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రైని అలా కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఇలా ఎప్పుడూ ట్రై చేయకుండా ఉన్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ అండ్ షేర్.